హాయ్ అండి. ఫంక్షన్స్లో వడ్డించే రస్క్ హల్వా నేను ఎంత సింపుల్గా చేస్తానో చూసేయండి. ముందుగా ఒక ప్యాకెట్ రస్క్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. ఈ గిన్నెని చూసారా, టీ, పాలు ఇంకా స్వీట్లు ఏమైనా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. బాటమ్ చాలా థిక్గా ఉంటుంది. ఇది త్వరగా అడుగంటదు. ఇన్ కేస్ అడుగంటున్నా కానీ చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం హల్వా కోసం ఈ గిన్నెని యూజ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 చెంచాల వరకు నెయ్యి వేసి జీడిపప్పుని వేసి ఎర్రగా అయినంత వరకు వేయించుకోవాలి. మీ దగ్గర ఇంకేమీ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఇవి కాస్త బ్రౌన్ కలర్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ రస్క్ హల్వాని చేయడం చాలా సింపుల్ అండి. అదే నెయ్యిలోకి రస్క్ పౌడర్ని కూడా వేసేసి 1 నిమిషం వరకు వేయించుకోవాలి. ఈ హల్వా 2-3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మనము వాటర్ లాంటివి ఏమీ వేయటం లేదు కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసి హాఫ్ కప్ పంచదార, హాఫ్ కప్ వాటర్ని కడాయిలో వేసుకుని పంచదార కరిగి లైట్ తీగపాకం వచ్చినంత వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. చూడండి, లైట్ తీగపాకం వచ్చింది, సరిపోతుంది. ఈ స్టేజ్లో రస్క్ పౌడర్ని కూడా వేసేసి ఒక నిమిషం ఉడికించుకోవాలి. మరి ఎక్కువగా కుక్ చేసుకోకూడదండి, హల్వా చాలా హార్డ్గా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని 2 దంచిన యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసుకుని చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వేయించుకున్న జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుంటే వెరీ డెలిషియస్ ఫంక్షన్స్లో వడ్డించే రస్క్ హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా బ్రెడ్ హల్వా కంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే వడ్డించడానికి రస్క్ హల్వా రెడీ. ఇంకేంది కావాల్సి మీరు కూడా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.